హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్ మై ఛానల్. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీలోని ఎంతో ఇంపార్టెంట్ అయిన ట్రాన్స్ఫర్మేషన్స్ అనే కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్స్? ట్రాన్స్ఫర్మేషన్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ట్రిగ్నామెట్రీలో రేషియోస్ ఉంటాయి కదా, ఆ ట్రిగ్నామెట్రీ రేషియోస్లో ఇక్కడ ఉన్న సమ్ని ప్రోడక్ట్ కింద చేస్తాము, ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ని సమ్ కింద చేస్తాం, లేదంటే డిఫరెన్స్గా చేస్తాం అన్నమాట. అంటే the sum of two or more, the sum of two trigonometric ratios can be converted into product of the ratios, trigonometric ratios, or the product of the two trigonometric ratios can be converted into sum or difference of the two trigonometric ratios. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్లో ఉంటే రైట్ సైడ్ మనకి అయితే ఎడిషన్ లేదంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటే రైట్ సైడ్ మనం ప్రోడక్ట్గా చేస్తాం. అదే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్ మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే 2 sin A cos B, 2 sin A cos B is equal to sin of A plus B. అంటే మనకి లెఫ్ట్ సైడ్ 2 sin A cos B ఉందనుకోండి, రైట్ సైడ్ మనకి sin of A plus B ప్లస్ sin of A minus B వస్తుంది, ప్లస్ sin of A minus B వస్తుంది అన్నమాట. సో ఇది ఎలా ప్రూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అది రైట్ హ్యాండ్ సైడ్ కనుక నేను RHS తీసుకుంటాను. RHS. సో RHS తీసుకుంటే sin of A plus B ప్లస్ sin of A minus B. సో sin of A plus B మన అందరికీ తెలుసు. ఏం తెలుసు sin of A plus B? sin A cos B ప్లస్ cos A sin B. sin A cos B ప్లస్ cos A sin B. సో sin of A minus B కూడా తెలుసు. ఏం తెలుసు? sin A cos B మైనస్ cos A sin B మైనస్ cos A sin B. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే cos A sin B క్యాన్సిల్, ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్. సో కనుక ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి మిగిలింది 2 sin A cos B. ఇక్కడ sin A cos B, ఇక్కడ sin A cos B ఉంది కనుక రెండు ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? 2 sin A cos B. సో దట్ ఈస్ ఈక్వల్ టు LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. చూడండి, నేను RHS తీసుకున్నాను, నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. అంటే 2 sin A cos B ఉంటే దాన్ని sin of A plus B ప్లస్ sin of A minus B కింద రాయొచ్చు. మరి ఇందులో రెండో ట్రాన్స్ఫర్మేషన్ 2 cos A sin B, 2 cos A sin B. ఇదేంటి? ఇక్కడ మైనస్ వస్తుంది అంతే, ఇంకేం లేదు. సో sin of A plus B మైనస్ sin of A minus B, sin of A minus B. సో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ బట్ ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ కూడా మనం RHS తీసుకున్నాం. RHS రైట్ హ్యాండ్ సైడ్ sin of A plus B మైనస్ sin of A minus B, sin of A minus B. మనం ఏం ప్రూవ్ చేయాలి? 2 cos A sin B ప్రూవ్ చేయాలి. 2 cos A sin B ప్రూవ్ చేయాలి. లెట్ us see. sin of A plus B sin A cos B ప్లస్ cos A sin B, cos A sin B మైనస్ ఉంది కనుక మనం బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. sin A cos B మైనస్ cos A sin B, cos A sin B. ఇప్పుడు మనం బ్రాకెట్ ఓపెన్ చేసుకున్నాం కనుక ఇప్పుడు ఆ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. సో కనుక sin A cos B ప్లస్ cos A sin B మైనస్ sin A cos B మైనస్ ఇన్ మైనస్ ప్లస్ cos A sin B. సో మైనస్ sin A cos B ప్లస్ మైనస్ sin A cos B ప్లస్ sin A cos B రెండు క్యాన్సిల్, ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ కనుక. అంటే cos A sin B రెండు ఉన్నాయి మనకి. అంటే ఏంటి? ఇక్కడ 2 cos A sin B దట్ ఈస్ ఈక్వల్ టు LHS. సో చూడండి, LHS వస్తుంది. అంటే 2 cos A sin B ఉంటే sin of A plus B మైనస్ sin of A minus B వాడాలి. ఓకేనా? అంటే ఫస్ట్ కాస్ వచ్చి నెక్స్ట్ సైన్ వస్తే రెండు సైన్లు వస్తాయి, A plus B A minus B కామన్, కాదు మధ్యలో మైనస్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మూడోది 2 cos A cos B, 2 cos A cos B. అంటే ఇప్పుడు మనం ఏంటి? ఫస్ట్ ఒక సైన్ ఒక కాసు,
ఒక కాసు ఒక సైన్. ఇప్పుడు రెండు కాసులు రెండు సైన్లు తీసుకుంటాం. ఓకేనా? సో కాస్ ఆఫ్ 2 cos A cos B ఏంటిది మనకి కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B, కాస్ ఆఫ్ A మైనస్ B. ఇది మనకి థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్. 2 cos A cos B is equal to cos of A plus B plus cos of A minus B. సేమ్ ఇది కూడా అంతే. RHS తీసుకుందాం. సో RHS is equal to cos of A plus B into cos of A plus B plus cos of A minus B, cos of A minus B. సో cos A plus B ఏంటండి cos A cos B minus sin A sin B minus sin A sin B. cos of A minus B అంటే ఏంటి అది కూడా cos A cos B ప్లస్ sin A sin B. రివర్స్ వస్తుంది మీ అందరికీ తెలుసు. sin A sin B ప్లస్ sin A sin B మైనస్ sin A sin B రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే cos A cos B cos A cos Bలు రెండు ఉన్నాయి మన దగ్గర. అంటే 2 cos A cos B 2 cos A cos B ఏంటిది LHS. అంటే 2 cos A cos B 2 తర్వాత రెండు కాసులు తీసుకున్నాం. మనకు వచ్చే కూడా రెండు కాసులు కాకపోతే A ప్లస్ B A మైనస్ B రాయాలి, ప్లస్ రాయాలి. సో 2 cos A cos B ఈక్వల్ టు cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. ఇంకా చివరిగా లాస్ట్ వన్ 2 sin A sin B. రెండు సైన్లు ఉంటాయి 2 sin A sin B. ఇక్కడ మీరు చిన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇది ముందు వస్తుంది, ఇది తర్వాత వస్తుంది, మైనస్ వస్తుంది. అంటే cos ఆఫ్ A మైనస్ B మైనస్ cos ఆఫ్ A ప్లస్ B. ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. చిన్న డిఫరెన్స్ మాట ఇది. ఎందుకు వస్తుందో ప్రూఫ్లో మీకు అర్థమవుతుంది. సో 2 sin A sin B is equal to cos of A minus B minus cos of A plus B. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, RHS is equal to cos of A minus B minus cos of A plus B. cos of A minus B అంటే అర్థం ఏంటి cos A cos B plus sin A sin B. కనుక cos A cos B plus sin A sin B. ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ పెట్టుకుని బ్రాకెట్ ఓపెన్ చేసుకుందాం. cos ఆఫ్ A ప్లస్ B అంటే ఏంటి cos A cos B మైనస్ sin A sin B. ప్లస్ ఉంది కనుక మైనస్ రావాలి. ఇప్పుడు మనం ఈ బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఏం రాయొచ్చు cos A cos B ప్లస్ sin A sin B మైనస్ మార్పు మైనస్ cos A cos B మైనస్ ఇన్ మైనస్ ప్లస్. చూసారా మైనస్ ఇన్ మైనస్ ప్లస్ కోసం మనకి రివర్స్లో రాసుకున్నాం. అట్లంటే ఆన్సర్ రాదు అనమాట. cos A cos B క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇంకా 2 sin A sin B మిగిలింది. 2 sin A sin B మిగిలింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు LHS. సో మొత్తం మీద మనకి 4 ఫార్ములాస్ వస్తాయి, 4 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇవ్వండి, ఫస్ట్ సైన్ ఉండి నెక్స్ట్ కాస్ ఉంటే రెండు సైన్లు వస్తే మధ్యలో ప్లస్ వస్తుంది. ఫస్ట్ కాసు నెక్స్ట్ సైన్ ఉంటే రెండు సైన్లు ఉంటే మధ్యలో సైన్ మైనస్. రెండు కాసులు ఉంటే రెండు కాసులు వస్తే మధ్యలో ప్లస్. రెండు సైన్లు ఉంటే రెండు కాసులు వస్తాయి కాకపోతే ఫస్ట్ మైనస్ నెక్స్ట్ ప్లస్ మధ్యలో మైనస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈజీగా దీని యొక్క ప్రూఫ్స్ని మనం ఈజీగా నేర్చుకున్నాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. తర్వాత ఇంకొక 4 ఉంటాయి. అంటే మనం చేసింది ప్రోడక్ట్, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఏంటి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ టు ప్రోడక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రాద్దాం. ఫస్ట్ వన్ 2 ఫస్ట్ సైన్ రావాలి, నెక్స్ట్ కాస్ రావాలి. 2 sin A cos B నేర్చుకున్నాం. 2 sin A cos B రాస్తే ఫస్ట్ సైన్ వచ్చి తర్వాత కాస్ వస్తే మనకి రెండు సైన్లు వస్తాయి. A ప్లస్ B A మైనస్ B వస్తే మధ్యలో ప్లస్ రావాలి. సో అంటే సైన్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ సైన్ ఆఫ్ A మైనస్ B. ఫస్ట్ సైన్ వచ్చింది కనుక మధ్యలో మనకి ప్లస్ వచ్చింది. అలా కాకుండా ఫస్ట్ ప్లేస్లోను కాస్ ఆక్రమించింది అనుకోండి 2 cos A sin B అంటే సైన్ అనేది లెస్ ఇంపార్టెన్స్ వచ్చింది కనుక మైనస్ వస్తుంది. కనుక సైన్ ఆఫ్ A ప్లస్ B మైనస్ సైన్ ఆఫ్ A మైనస్ B. నెక్స్ట్ థర్డ్ వన్ రెండు కాసులు వస్తే 2 cos A cos B. రెండు కాసులు వస్తే ఇక్కడ కూడా రెండు కాసులు వస్తే మధ్యలో ప్లస్ వస్తుంది. అంటే cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B, cos ఆఫ్ A మైనస్ B.
అలా కాకుండా మనకి రెండు సైన్లు వస్తాయి, 2 sin A sin B, రెండు సైన్లు వస్తే వీటి మధ్యలో ప్లస్ మైనస్ వస్తుంది, వీటి మధ్యలో మైనస్ వచ్చి ఇది ఇక్కడ అది ఇక్కడ రావాలి. అంటే కాస్ ఆఫ్ A మైనస్ B మైనస్ కాస్ ఆఫ్ A ప్లస్ బి. లేదు సార్ నేను ఇక్కడ A ప్లస్ బి రాస్తాను, ఇక్కడ A మైనస్ బి రాస్తాను, మధ్యలో మైనస్ పెడతాను సార్ అంటే మనం మైనస్ కామన్ తీస్తాం. మైనస్ కామన్ తీస్తే అప్పుడు దీనికి ఇంకొక ఫార్ములా ఏంటంటే రివర్స్లో రాస్తే మైనస్ ముందుకు వచ్చేస్తుంది. -2 sin A sin B -2 sin A sin B ఈజ్ ఈక్వల్ టు మీకు నచ్చినట్టు కాస్ ఆఫ్ A ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ A మైనస్ బి, కాస్ ఆఫ్ A మైనస్ బి. సో ఈ విధంగా ఈజీగా మనం రాసుకోవచ్చు అన్నమాట. ఇవి ప్రోడక్ట్ టు ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ టు ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ టు ప్రోడక్ట్ కానీ లేదంటే ఎడిషన్ టు ప్రోడక్ట్ కానీ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే లెట్ అంటే వీటిని ఇలా రాయాలి కదా, A ప్లస్ బిని నేను సి అనుకుంటాను, అదేవిధంగా A మైనస్ బిని నేను డి అనుకుంటాను. A ప్లస్ బిని నేను సి అనుకుంటాను, A మైనస్ బిని నేను డి అనుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుద్ది, A ప్లస్ ఏ 2A అవుద్ది, బీబీ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, 2A ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి అవుద్ది. ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, ఏ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, సి మైనస్ డి బై 2. అది ఎలా సార్ అంటే సబ్ట్రాక్షన్ చేశాను అనుకోండి, సో మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, బి మైనస్ ఆఫ్ మైనస్ అంటే 2b, సో 2b ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి అవుద్ది, సో బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై 2. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో వేద్దాం. ఇందులో వేస్తే ఫస్ట్ నేను ఫార్ములాని రివర్స్లో రాస్తాను. సో సైన్ ఆఫ్ A ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ A మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, 2 sin A cos B, 2 sin A cos B వచ్చింది. అంటే ఎడిషన్ టు ప్రోడక్ట్ వస్తుంది కదా, ఎడిషన్ టు ప్రోడక్ట్ వచ్చింది కనుక జస్ట్ ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఎక్కడైతే A ప్లస్ బి ఉందో అక్కడ సి వేయాలి, ఎక్కడైతే A మైనస్ బి ఉందో అక్కడ డి వేయాలి, ఎక్కడైతే ఏ ఉందో సి ప్లస్ డి బై వేయాలి, ఎక్కడైతే బి ఉందో సి మైనస్ డి బై వేయాలి. చాలా మందికి ఏ ఎలాగొచ్చిందో బి ఎలాగొచ్చిందో డౌట్ వస్తుంది. సో ఓకే ఒకటి చేస్తాను, ఈ రెండు యాడ్ చేద్దాం. A ప్లస్ బి ప్లస్ A మైనస్ బి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సి ప్లస్ డి, బీబీ క్యాన్సిల్, సో 2A ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి, A ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2. అంతే కదండి, అదేవిధంగా బి కూడా అంతే. ఓకే ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బి అంటే సి రాశాను, A మైనస్ బి అంటే డి రాశాను, ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 వస్తుంది ప్రూఫ్. ఇదొక కొత్త ఫార్ములా, ఇదొక కొత్త ఫార్ములా. అంటే సమ్ని ప్రోడక్ట్ కింద చేయడం. ఇటు సైడ్ చూడండి సైన్ సి ప్లస్ సైన్ డి అంటే రెండు రేషియోస్ని యాడ్ చేస్తే ఇటు సైడ్ ప్రోడక్ట్ అవుతుంది. సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. నెక్స్ట్ రెండోది సైన్ ఆఫ్ A ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ A మైనస్ బి. ఏంటి ఫార్ములా మనకి 2 cos A sin B, 2 cos A sin B అంతే కదా రెండో ఫార్ములా. సో ఇప్పుడు వేసేద్దాం. సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 cos ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2, సైన్ సి మైనస్ డి బై 2. అంటే రెండు సైన్ల మధ్యలో మైనస్ వస్తే మనకి ఫస్ట్ కాస్ వస్తుంది, కాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే రెండు సైన్లు వచ్చి మధ్యలో ప్లస్ వస్తే ఫస్ట్ సైన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మూడోది రివర్స్లో రాద్దాం. కాస్ ఆఫ్ A ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ బి, కాస్ ఆఫ్ A మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, రెండు కాసులు కన్నా మనకి కాసులు వస్తాయి, 2 cos A cos B, 2 cos A cos B. మార్చేద్దాం. ఎడిషన్ని ప్రోడక్ట్ ఉంది కదా, ప్రోడక్ట్ని ఎడిషన్ చేసేద్దాం. అప్పుడు ఏమన్నా మనకి కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 cos ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2, కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఇంకా లాస్ట్ ఫార్ములా కాస్ ఆఫ్
a plus b minus cos of a minus b is equal to, ఇదే ప్రాపర్ ఆర్డర్లో తీసుకుని మధ్యలో మైనస్ ఉంటే మన రిజల్ట్ మైనస్ వస్తుంది కనుక -2 sin a and sin b. సో ఇక్కడ cos c minus cos d is equal to -2 sin of c plus d by 2 into sin of c minus d by 2. ఇదొక ఫార్ములా. సో ఈ విధంగా మనం sin c plus sin is equal to 2 sin c plus d by 2 into cos c minus d by 2, sin c minus sin is equal to 2 cos c plus d by 2 into sin c minus d by 2, cos c plus cos d is equal to 2 cos c plus d by 2 into cos c minus d by 2, cos c minus cos d is equal to -2 sin c plus d by 2 into sin c minus d by 2. సో ఈ విధంగా మనం బాగా కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయండి. సో ఈ 4 వచ్చేస్తే ఆ 4 ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ 4 కూడా ఒకసారి రాసేసుకుంటే మీకు ఈజీగా ఇంకా గుర్తుండే విధంగా చెప్తాను చూడండి. sin c plus sin d ఫస్ట్ది, sin c minus sin d, cos c minus cos d, cos c plus cos d. అంతే కదండి, ఇవే కదా మనకు కావాలి. cos c plus cos d and cos c minus cos d. ఓకే, రెండు సైన్లు ఉండి మధ్యలో ప్లస్ ఉంటే, రెండు సైన్లు మధ్యలో ప్లస్ ఉంటే ఫస్ట్ సైన్ వస్తుంది, నెక్స్ట్ కాస్ వస్తుంది. 2 అనేది కామన్, ఫస్ట్ సైన్ వస్తుంది. సో 2 sin c plus d by 2 into cos c minus d by 2. రెండు సైన్లు ఉండి మధ్యలో మైనస్ ఉంటే, రెండు సైన్లు ఉండి మధ్యలో మైనస్ ఉంటే ఫస్ట్ కాస్ వస్తుంది, తర్వాత సైన్ వస్తుంది. ఫస్ట్ కాస్ వస్తుంది, తర్వాత సైన్ వస్తుంది. సో 2 cos c plus d by 2 into sin c minus d by 2, sin c minus d by 2. రెండు కాసులు ఉండి మధ్యలో ప్లస్ ఉంటే, రెండు కాసులు మధ్యలో ప్లస్ ఉంటే రెండు కాసులే వస్తాయి. సో మనకి టెన్షన్ అవసరం లేదు. సో 2 cos of c plus d by 2 into cos c minus d by 2, cos of c minus d by 2. రెండు కాసులు ఉండి మధ్యలో మైనస్ ఉంటే, రెండు కాసులు ఉండి మధ్యలో మైనస్ ఉంటే మనకి అదే ఆర్డర్లో వస్తుంది c plus d by 2, c minus d by 2. కాకపోతే మధ్యలో మనకి స్టార్టింగ్లో మైనస్ పెట్టుకోవాలి. రెండు సైన్లో వస్తాయి మనకి, ఏంటి రెండు సైన్లు వస్తాయి. సో -2 sin c plus d by 2 into sin c minus d by 2. లేదు నాకు ఇక్కడ ప్లస్ కావాలి అనుకుంటే cos c minus cos d అలాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ 2 సో మనకి మైనస్ వద్దనుకుంటే మనకి ఏంటంటే cos d minus cos c, cos d minus cos c is equal to 2 sin c plus d by 2 into sin c minus d by 2, sin c minus d by 2. సో అంటే ఇది మారదు, కాదు ఇక్కడ cos d minus cos, అంటే ఏం లేదండి, మైనస్ ఇట్సే తీసుకొస్తాం. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ cos d ఎక్కడ వస్తుంది, ఇది మైనస్ RCలో వస్తుంది, అంతే తేడా. సో ఈ విధంగా మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ని ఈజీగా మైండ్లో గుర్తుపెట్టుకోవచ్చు. సో రేపు దీనికి సంబంధించిన రేపు కొన్ని ప్రాబ్లమ్స్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రేపు చూద్దాం. సో వీడియో మనకు మీకు నచ్చిందని, వీడియో నచ్చిన కింద ఎక్సలెన్స్ అని టైప్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జిల్లా నుండి ఏ రాష్ట్రం నుండి మన వీడియోస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలవండి. సో వీడియో నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. If you like this video, you just like and subscribe the channel and share this video.